హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర సిస్టర్స్. ఈరోజు మన ఆంధ్ర సిస్టర్స్ ఛానల్లో ఎంతో ఐరన్ ఇచ్చే తోటకూర పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా తోటకూరని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా ముక్కల్ని కట్ చేసుకోవాలి. మనం ఈ తోటకూర తినడం వల్ల లేడీస్కి ఇంపార్టెంట్గా ఐరన్ డెఫిషియన్సీ అవి ఉంటే చాలా బాగా క్యూర్ అవుతాయండి. అలా మెన్స్కి కూడా మంచి బాడీ బిల్డింగ్, బాడీ స్ట్రెంగ్త్ వస్తాయి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మన దగ్గర ఉన్న తోటకూర అంతా కూడా అలా కట్ చేసుకొని నీట్గా ఒక 1-2 డేస్ మంచి ఎండలో ఎండనివ్వాలి. నీట్గా కడిగి ఎండపెట్టుకున్న తోటకూరని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎండలో ఎండిన తర్వాత చూడండి, వీడియోలో చూపించిన విధంగా తోటకూరని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తోటకూర పౌడర్గా అవ్వాలి. అలా పౌడర్గా అయిన తోటకూరని మనం 2-3 months దాకా స్టోర్ చేసుకోవచ్చండి. చూడండి, మిక్సీ నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. ఎంత బ్లెండ్ చేసినా తోటకూరలో కొంచెం కాళ్ళు ఉండిపోతాయి, అది సహజమే. కాబట్టి దాని గురించి మనం నీట్గా ఈ తోటకూరని జల్లెడ పట్టేసుకుని అందంగా ఒక మంచి డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో నార్మల్గా కూల్ టెంపరేచర్లో స్టోర్ చేసుకుంటే ప్రతి పప్పులోనూ ప్రతి కూరలోనూ ఎక్స్ట్రాగా అన్నంలో కూడా మనకు కావాలంటే నూనె వేసుకుని కలుపుకొని తినచ్చు. ఎస్పెషల్గా ఇది మన బాడీకి చాలా హెల్తీ అండి. రెసిపీ మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ బ్యూటిఫుల్ ఛానల్ ఆంధ్ర సిస్టర్స్.